మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మానవ జీవితమే ఒక మహాభారతం, మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అమ్మా చూచితే ఎంత ఘోర కలియో, అన్యప్రదేశము కాదమ్మా కాదు నవాంధ్ర భారతము, నీ ఆశీస్సులన్ వేడెదన్ నిమ్మానమున ప్రేమతత్వమిడుమా, నీ పాద పద్మములే సుమ్ముల్ నాకు, నీ పాద పద్మములే సుమ్ముల్ నాకు, ప్రశాంత బుద్ధినిడు వాక్శ్రోతస్సులన్ నింపుమా, ప్రశాంత బుద్ధినిడు వాక్శ్రోతస్సులం నింపుమా. అమ్మా చూచితే ఎంత ఘోర కలియో. జీవితంలో సాహసం మంచిదే గాని దుస్సాహసం మంచిది కాదనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1130వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. కారణకుని వచనంలో మనం 30కి పూర్తి చేసుకున్నాం. మిగిలిన 25 భాగానికి ప్రవేశిద్దాం. మరోసారి శ్రోతల కోరిక మీద మొత్తం వచనాన్ని అప్పగించి మళ్ళీ ముందుకెడదాం. దేవా చిత్తము దేవరయానతిని కొని కుమారుండరదంబున ఉదయదంశుమాలి తెరంగున ప్రకాశించుచు ఈషత్ కఠినంబును జ్యాకిణాంకితంబునుగానే గాంధీవి భుజాదండంబును పోని భుజార్గణంబున వెంటి త్రాడు సంధించి దిగ్గజ శ్రవణ బదరీకరణ జడంబుగన్ గుణంబు సారించుచు శంఖంబు పూరించుచు మేమందరము సూచుచుండ ఆవలేల తమ్మి మొగ్గరము సించి లోన ప్రవేశించి ఏనుంగుల మీదికి దుముకు కేసర కిశోరంబు చందంబున పొలిచి ఆచార్య ప్రముఖ యోధవరులపై గురుకుచు రమ్ము నిలువుము ఆగుము ఎవడురా నీవా నేను వాడు వీడనుచు వడరెరుంగక ప్రేలుచు మంటలలో పడు శలభంబుల మాదిరి నెదురు పదాతులను ఒక్కొక్క తూపునకు కుదురుగా పరిమార్చుచు విజృంభింప చూచి దుర్యోధనుండు సూచి మండిపడుచు నలుదశలా అగ్ని దెరుకున్న శుష్క శర్వణంబు భాతి పలుచన ఎగుచున్న తన సేన దురవస్థం చూచి మండిపడుచు వచ్చి కుమారుందాకే అత్తరి ద్రోణుండు పెద్ద ఎలుంగున ఓ ధరాధిపతులారా అభిమన్యుండు కురునాథుందాకుచుండ ఊరక చూచుచుండెదరేమి అతడు పసివాడనుకుంటురేమో అర్జునాత్మజుడుసుడి ఉరులకు దుర్భేద్యంపైన పద్మవ్యూహంబును ఒక్క రెప్పపాటులో సించుటైన చూడరా అని తన రథమతన మీదకిందోలింప అశ్వత్థామ కృప దుశ్శాసన కర్ణ శల్య కృతవర్మ పౌరవ శల భూరిశ్రవ ప్రభృతులు చుట్టుముట్టిరి. అంతట సుభద్రానందనుండు తన సుందర వదనారవిందంబునకు అందంబు జిందింపనొక్క చిరునవ్వు నవ్వి చేడు కుట్టిన వడనల్లా చురుక్కుమనట్లు ఒక్కొక్క బాణంబున ఈ యోధబలను నాటించి విశేషించి ద్రోణుని పదునేను నారసంబులను నీరసంబడజేసి అట్టి ఎడ ద్రోణుండు వెల్లదనంబు చిరునగవుగను కన్నీరు ఆనంద బాష్పంబులగను పరిణమింప బాపురే కిరీటి నందన మాకుందగిన సత్కారంబు గావించితివని వగ్గునమండు కాయంబు నా పాదమస్తకంబు సవరించుకొనుచుండా వృషభంబు వైదుముకు బాల వ్యాఘ్రంబు పోలిక మన కుమారుండు కురునాథునిపై ఏగుచుండ అశ్వకేశ్వరుండడ్డుబడియే అడ్డంబు బడియే. తరువాతనో దేవా రథ అశ్వసూత కేతనంబులతో అతని తల భూతనంబునకు బలి ఇచ్చి కన్నులపైకి దుమికి వారి కవచంబు నావల నుండి ఈవలకి దూసిపోనేసి అతని సహోదరుని భయంబడి కసిమసంగిన దుర్యోధనాదులు వెన్ను చూపరి శల్యుండు మూర్ఛిలిన అతనికి తోడుపడ వచ్చి అతని అనుజుండు ఒడిసే ఇట్లు మహాసంవర్త సమయ సోలపాణింగ్రిణిసేయిచు ఏనుంగుల నుచ్చిపోయినయిచు అరదంబుల కూల్చుచు అయ్యంబుల పిండిసేయిచు కేతనంబుల రాల్చుచు నెత్తుడి పదాతుల మేలులు నెత్తుడి కాలువలను తేల్చుచు
చిక్కుబడియు చీక పీనుగు పెంటలుగా చేసిన చిక్కుబడియు చీకాకుబడియు గగ్గోలుబడియు కలంగియు వెరచరచియు మూర్ఛిల్లియు పరవశం వేది దీనదశం చెందిన తన తేన దురవస్థం చూచి ఆచార్యుండు పొల్లవడా నీవు పాండవ పక్షపాతివి అని దురుచు దుశ్శాసనుండు అడ్డుపడా నాటి సభలోని దౌర్జన్యం ఒగ్గడించి విక్రమించి మించి ప్రాణమాత్రావశేషం చేసి పారగొట్టే అప్పటి మన కుమారుని పరాక్రమ ధాటికి కర్ణుని కుమారునికి వృషసేనుండు రథంపుపై నొరగే లక్ష్మణ కుమారుణ్ణి ఎదుర్కొన ద్రోణాదుల సమక్షంబున ప్రతిజ్ఞాపూర్వకంబుగా యమాలయంబున కనిపే పెదప బృహద్బలుండు సమసే అస్మింతకుండు సదిసే ఇట్లు ఈ రీతి ప్రళయకాల వారి వాహ చెటుల నిర్ఘోష తుల్యంబుగా మ్రోయు కోదండ మండలంబు నడుమ నుండి వెడలు బెడిదెంపు పిడుగుటంపర సహింపనేరక కోదండ మండలంబు నడుమ నుండి వెడలు బెడిదెంపు పిడుగుటంపర సహింపనేరక కురిసేన చెల్లా చెదర ఇరుగ్గునూచై పంచ బంగాళమై బెదర మన కుమార కంఠీరవంబునకు యుద్ధంబునందనివి తీరక హతశేషంబుకు దళంబును వెనుదగలి కసిమసంగి నెత్తుడి కాలువలు అనేక వైతరణి ప్రవాహంబున పురనింప మింట మంటలు గురి మార్తాండునకు తోడై వెలుంగుచు ద్రోణునిపై గరదంబు ద్రోలి పెద్ద ఎలుంగున తాత అర్జునుండు సమరభూమికి రాకుండినా అనే అవకాశముంచుకొని మా మహారాజు గారిని జరబట్టి కురుపతి ముంగలబెట్టెదనన కదా వీరంబులాడెతివి ఇదిగో నేనే అవకాశంబు లేకుండా మీరందరూ సూచుచుండ ఈ కురుపతిని పట్టుకొని మా పెద్ద తండ్రి గారి యుద్ధ నిలబెట్టెదను అని పలికి బెబ్బులు వలె మన కురురాజుపైకే కసే అంతటా మద్రరాకుమారుండగు రుక్మరథుండు రాజుతోనేమో ప్రగల్భము పలికి ఈతనిని ప్రాణంబులతోడ నేబట్టువాడనని విక్రమించి ఒక్కింతన మడిసే ఓడిసే మరియు అనేకులకు రాజపుత్రులు ఆకమాకమికతో తమ తమ నామాదులు ఉగ్గడించుచూ ఎదుర్కొని ప్రాణంబులను కోల్పోయిరి. తరువాతను మహారాజా దుశ్శాసనుడు తనయుండు మిట్ట మధ్యాహ్నమున మూడవ మార్తాండును పోలే మండిపడుచూ వచ్చి పెదతండ్రి కుమారునకు అడ్డంబు పడియే వారిరువురు తేరులు దిగి రథంబులు డిగ్గి బాహి ముష్టి కేశి తలా తలి ముఖ్యాంగంబుల పరాపరంబులుగాన రాకుండా సరాసరిగా పోరాడుచుండా అందరకుం జోడ వేడుకయ్యే. ఇట్లు కొంతబడిన యుద్ధంబు సలిపి ఆ పాండవ కౌరవ రాకుమారులు తమ తమ అరదంబుల మీదకెగిసి పరస్పర విముక్త శరంబులు అంబర మార్గంబుల నా తుత్తునీలు గావించుకొనచు జగడంబు చేయుచుండా అపరాహ్నంబగుడు అట్టిడు తిరుగు కవ్యాద పటలంబునకు శత్రుంజయ సూర్యభాస మేఘవేగ సువర్చంద్రకేతు ప్రభృతుల మాంసఖండంబులు ఫలాహారంబులగను శోణితంబు పానీయంబుగను ఉపయోగపడియే. అట్టి ఏడ వికసత్ కోకనద చారు విలోచనుండకు ఆ సౌభద్రుండు ఆ దుశ్శాసన తనయుని 7 బాణంబులను ఒప్పించి రథ అశ్వ సూత కేతనంబుల అవనిన్ గోల్ప అతను నుండు రథంపుపయ్యన్బడి పలాయితుండయ్యే. ఇట్టుల ఏకవీరుండు నిర్నిరోధంబుగా విజృంభించడు చూసి సహింపనేరక కర్ణుండు రాజుతో యోజించి ఆచార్యునొద్దకు వచ్చి కుంభ సంభవ ఇది ఏమి చోద్యము పిల్ల పిడుగు మన పాలిటికి బల్లల పిడుగయ్యే దేవర ఇవ్వరుస మిన్నకుండుట కన్నా ధర్మం ఉన్నదే అని అనేక ప్రకారంబులను ప్రార్థించిన కొంతబడినేమియు అనక ఆతండు ఇట్లో విల్లు దునిమి విరధుం చేసిన గాని ఇతనిని ఫలాక్షుండేయు ఇబ్బెదిరింపజాలడు అని ఉత్తరం ఇచ్చి పెదప ఆ దుష్ట చతుష్టయంబు రణక్షేత్రమునొక ప్రక్కకుంజేరి ఏదియో యోజింపందుడంగి నేను ఎంతయూ దేవరకు విన్నవించుటకై వచ్చితిని. స్వస్తి మహారాజా స్వస్తి. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.